హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూసిన ఈ లెహంగా వచ్చేసి నేను ఒక ఇన్స్టా పేజ్ నుంచి అయితే తీసుకున్నాను. పేజ్ నేమ్ వచ్చేసి రుద్రాణి ఆర్ట్ స్టూడియో. డిస్క్రిప్షన్లో పేజ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. లెహంగా అయితే చాలా బాగా వచ్చింది. ఈ లెహంగా ఆర్గనైజింగ్ పర్పస్కి బ్యాగ్ అయితే ఏమీ ప్రొవైడ్ చేయలేదు. ప్యాకేజింగ్ వచ్చేసి డబల్ కవర్లో అయితే నీట్గా ప్యాక్ చేసి అయితే పంపించారు. ఇప్పుడు వీడియో చేశాను కానీ ఇప్పటి వరకు పెట్టడం అయితే నాకైతే అవ్వలేదు. ఈ పేజ్లో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది. నేను వచ్చేసి రామా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్లో ఈ లెహంగా అయితే తీసుకున్నాను. ఇప్పుడు మీకు ఈ లెహంగా వచ్చేసి ఎలా వచ్చిందో అయితే ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. మనకి లెహంగా వచ్చేసి సెమీ స్టిచ్డ్లో అయితే వచ్చింది. ఈ లెహంగా ప్యాటర్న్ వచ్చేసి మంగళగిరి పట్టులో క్రష్ ఫ్యాబ్రిక్లో అయితే వచ్చింది. లెహంగాకి వచ్చేసి పైన సైడ్ వేస్ట్ పార్ట్ దగ్గర ఇలా పట్టీలా అయితే స్టిచ్ చేశారు. పైన గోల్డ్ జరీ వీవింగ్ బార్డర్ తో వచ్చింది. 1 ఇంచ్ బార్డర్ అయితే వచ్చింది. కింద అంతా కూడా చిన్న చిన్న ప్రిల్స్ అయితే వచ్చాయి. చాలా నీట్ ఫినిషింగ్ తో అయితే వచ్చాయి. స్టిచ్చింగ్ అంతా కూడా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. 1 సైడ్ అయితే స్టిచ్ అయ్యి అయితే వచ్చింది. రిమైనింగ్ సైడ్ అయితే మనం అయితే స్టిచ్ చేయించుకోవాలి. స్టిచ్ చేయించుకున్నాక సైడ్ న మనం జిప్పా డోరీ అయితే అటాచ్ చేసుకోవాలి. ఫ్లేర్ అంతా కూడా చాలా బాగా వచ్చింది. కింద వచ్చేసి ఓవరాల్ గోల్డ్ జరీ బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ పైన మనకి ప్రింట్ లా కనిపిస్తుంది కానీ ఇది ప్రింట్ అయితే కాదు, గోల్డ్ జరీ వీవింగ్ వచ్చింది. లాంగ్ బార్డర్ చాలా బాగా వచ్చింది. లెహంగా పైన అంతా కూడా జరీ లైన్స్ అయితే వచ్చాయి. లెహంగా లోపల వచ్చేసి ఫుల్ లెంత్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ ఫ్యాబ్రిక్ అయితే యూస్ చేశారు. ఫ్యాబ్రిక్ క్వాలిటీ చాలా బాగుంది. లోపల క్యాన్ అయితే ఏమీ అటాచ్ చేయలేదు. లెహంగా బార్డర్కి వచ్చేసి మాత్రం క్యాన్వాస్ అయితే అటాచ్ చేశారు స్టిఫ్గా ఉండడానికి. స్టిచ్చింగ్ ఫినిషింగ్ అంతా కూడా చాలా ప్రాపర్ నీట్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. ఈ లెహంగాని స్టిచ్ చేసుకుని వేర్ చేసేటప్పుడు క్యాన్ స్కర్ట్తో పేరప్ చేసుకుని వేసుకుంటే లుక్ అయితే చాలా బాగా ఎలివేట్ అవుతుంది. మనకి బ్లౌజ్ వచ్చేసి లెహంగా లోపల అటాచ్ అయ్యి అయితే వచ్చింది. నేనైతే దాన్ని రిమూవ్ చేశాను. బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ కలర్లోనే వచ్చింది. లెహంగా ఫ్యాబ్రిక్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సేమ్ వచ్చాయి కానీ బ్లౌజ్ అయితే క్రష్ ప్యాటర్న్లో అయితే రాలేదు, నార్మల్గానే వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి నియర్లీ 1 మీటర్ అయితే వచ్చింది. బ్లౌజ్కి 1 సైడ్ ఇచ్చిన బార్డర్ వచ్చేసి లెహంగాకి కింద సైడ్ వచ్చిన బార్డర్ అయితే ఇచ్చారు. అనదర్ సైడ్ వచ్చేసి షార్ట్ బార్డర్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా బ్లౌజ్ అంతా కూడా జెరీ లైన్స్ అయితే వచ్చాయి. ఈ బ్లౌజ్ అయితే మనకి నచ్చిన నెక్ ప్యాటర్న్ అయితే పెట్టుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. ఇలా వచ్చింది కాబట్టి మనకి ఏ ప్యాటర్న్ నచ్చితే ఆ ప్యాటర్న్లో అయితే స్టిచ్ చేయించుకోవచ్చు. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి నియర్లీ 1 మీటర్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇప్పుడు మీకు దుపట్టా ఎలా వచ్చిందో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దుపట్టా వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్లో ప్రొవైడ్ చేశారు. కలంకారీ కట్ వర్క్ దుపట్టా అయితే ఇచ్చారు. ఇది వచ్చేసి లైట్ గోల్డ్ షేడ్లో అయితే ఇచ్చారు. ఓవరాల్గా దుపట్టా పైన ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగా వచ్చింది ప్రింట్ అయితే. దుపట్టా లెంత్ అండ్ విడ్త్ కూడా చాలా బాగా వచ్చింది. దుపట్టా 4 సైడ్స్ కూడా మనకి కట్ వర్క్ బార్డర్ అయితే ఇచ్చారు. వర్క్ ఫినిషింగ్ అండ్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా వచ్చింది. దుపట్టా పైన అక్కడక్కడ కూడా ఫ్లవర్ బుట్టి అయితే ఇచ్చారు. మొత్తం మనకి గోల్డ్ జరీ వీవింగ్ తో వర్క్ అయితే వచ్చింది. వర్క్ అయితే అసలు చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఏ విధమైన థ్రెడ్ అయితే పైకి అయితే రాలేదు. దుప్పటా లెంత్ వచ్చేసి నియర్లీ 2.4 మీటర్స్ అయితే ఇచ్చారు. ఓవరాల్గా ఈ లెహంగా చోలీ సెట్ అయితే చాలా బాగా వచ్చింది. ఎక్కడ ఏ విధమైన డ్యామేజ్ అయితే లేదు. ఇందులో నేను తీసుకున్న కలర్ కాంబినేషన్ ఒకటే కాదు, ఇంకో 4 డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో ఈ లెహంగా అయితే అవైలబుల్గా ఉంది. మీకు ఆ వీడియో క్లిప్ అయితే వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి సిఓడి అయితే ఉండదు, ఆన్లైన్ పేమెంట్ అయితే చెయ్యాలి. అలాగే రిటర్న్ అయితే ఉండదు. మనం పార్సల్ రిసీవ్ చేసుకున్నాక క్లియర్గా వీడియో ఎక్కడ పాస్ చేయకుండా 360 డిగ్రీస్ వీడియో అయితే చెయ్యాలి. అప్పుడే మనకి ప్రొడక్ట్ ఏమైనా డ్యామేజ్ వస్తే ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది. ప్రీవియస్లీ ఒక లెహంగా అయితే రివ్యూ అయితే చేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. అది కూడా నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ నుండే తీసుకున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉన్నాయి ప్రీవియస్గా అప్లోడ్ చేసినవి, అవన్నీ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.